యేసు ప్రభు దృష్టిలో దేవుని రాజ్యం కట్టడం ఇంపార్టెంట్. అవసరమైతే మన కుటుంబాలకు సహాయం చేస్తాడేమో, ఆయన మన కుటుంబాలను కట్టడానికి లేడు, మన జీవితాన్ని కట్టడానికి లేడు. దేవుని రాజ్యం ఎప్పుడైతే కట్టబడుతుందో ఆబ్వియస్గా ఆయనతో పాటు పయనించినప్పుడు మన కుటుంబాలు, మన జీవితాలు బాగుంటాయి. ద వెల్ బీయింగ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అండ్ అవర్ లైఫ్ ఎక్కడుంటుంది తెలుసా? దేవుని రాజ్యంలో ఉంటుంది, ఫర్ ఎవర్ ఉంటుంది అది. దాన్ని వదిలేసి మన పనులు చేసే పెట్టే దగ్గర అక్కడ ఉండడు ఆయన. యేసు ప్రభుని గుర్తుపెట్టుకోండి, ఏమన్నా తెలుసా? మొదట నువ్వు వెళ్ళి నీ రాజ్యాన్ని ప్రకటించు. ముందు అది ఇంపార్టెంట్. వన్స్ దేవుని రాజ్యం స్థాపించబడిన తర్వాత విశ్వసించిన వాళ్ళందరి జీవితాలు రెప్పపాటు సమయంలో మార్చబడతాయి. బలహీనంగా ఉన్న శరీరాలు రెప్పపాటు సమయంలో మార్చబడతాయి. ఘనహీనంగా ఉన్న శరీరాలు కూడా మరణం మింగేసినా కూడా రెప్పపాటు సమయంలో మార్పు వస్తుంది. అప్పుడు దాకా మార్పు కోసం ఎదురు చూసామా? మనకు దొరకదు, కనిపించదు. ఒకవేళ మీ విశ్వాసానికి బలం ఎక్కడన్నా అవసరమైతే దేవుడు కొన్ని చేస్తాడేమో, అది ఆయన దీంట్లో ఉంటుంది అది. కానీ ఇక అదే అనుకుని కూర్చున్నారంటే మాత్రం యేసు ప్రభు ఎజెండా దేవుని రాజ్యం కడతాం. ఆ దేవుని రాజ్యంలోనే మన బ్రతుకులు బాగుంటాయి. ఇక్కడ ఎంత సరి చేస్తున్నా ఒక పక్కన ప్యాచ్ ఎత్తి ఇంకొక పక్క కొడుతుంటుంది. ప్యాచ్లు వేసే పనుల్లో లేడు, ఊడిపోయిన గుండెలు కొడతల్లా. ఆయన మన కోసం కొత్తవి కొడుతున్నాడు. మనం కూడా ఆయనతో పాటు నడిస్తే త్వరగా చేస్తాం ఆ పని. ఆయన మనల్ని ఆ పని చేయడానికి చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు.